హాయ్ అందరికీ. ఈరోజు నేను మళ్ళా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి పాస్ట్ స్టోరీస్ కాదండి. మీలో చాలామంది నన్ను కామెంట్ రూపంలోనూ మళ్ళీ ఫోన్లు చేసి నన్ను అడిగారు. ఏంటంటే, సార్ ఈ పాత విషయాలు చెప్తే మాకేమొస్తుంది సార్? ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉంటే చెప్పండి, చేసుకుంటాం. ఏదైనా కాయిన్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే చెప్పండి, చేసుకుంటాం. మీకు తెలిసిన నాలెడ్జ్ మాకు ఇవ్వండి సార్ అని అన్నారు. బ్రదర్, నేను ఒకటే చెప్తున్నాను, నేను ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఇవ్వను. సపోజ్ ఈ కాయిన్ మీద నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయి, నీకు లాభం వస్తుంది అని నేను నీకు చెప్పాను అనుకో, నన్ను గుడ్డిగా నమ్మి నువ్వు అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తావు. రేపటి రోజు నీకు లాస్ వచ్చిందనుకో, నువ్వేమంటావు? అబ్బా, ఆ యూట్యూబ్ వాడు ఒకటి చెప్పిండ్రా, ఆ ఫాల్తుగాడు చెప్పినందుకు లాస్ అయినరా అని చెప్పేసి బండ బూతులు తిట్టుకుంటావా లేదా? అందుకని నేను ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ నేను ఇవ్వను. కాకపోతే నేను ఫ్రీగా ఏ విధంగా డబ్బులు సంపాదించుకోవాలో ఈ వీడియో ద్వారా చెప్పాలి అనుకుంటున్నాను. చెప్పనా? చెప్పు. సరే, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు లేటెస్ట్ ఒక ప్రాజెక్ట్ వచ్చిందండి. దాని పేరే ఇంటర్లింక్ నెట్వర్క్ అని. ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ ఎంతగా అభివృద్ధి చెందిందంటే, ఇది లాంచ్ అయ్యి ఒక 5 months అవుతుంది. ఈ 5 monthsలో దాదాపు 25 లక్షల మంది ఆ ఇంటర్లింక్ వాళ్ళతో రిజిస్టర్ అయిపోయారనమాట. ఎందుకయ్యారంటే, వీళ్ళు కూడా ఒక క్రిప్టో కరెన్సీని తీసుకొని వస్తున్నారు. ఆల్రెడీ వీళ్ళు ఫ్రీగా మైనింగ్ ఇస్తున్నారు మనకు. ఎట్లాగైతే 2009లో బిట్ కాయిన్లు ఫ్రీగా మైనింగ్ ఇచ్చారో, అలాగే ఈ కాయిన్స్ను కూడా మైనింగ్ ఇస్తున్నారన్నమాట. ఇప్పుడు వాటిని మనం మైన్ చేసుకొని జాగ్రత్తగా పెట్టుకుంటే రేపటి రోజు వాటి విలువ వేలల్లో ఉండొచ్చు, వందల్లో ఉండొచ్చు, లక్షల్లో ఉండొచ్చు, నీ అదృష్టం బాగుంటే కోట్లలో కూడా ఉండొచ్చు అనమాట. కాబట్టి వాళ్ళు ఇస్తున్నటువంటి కాయిన్ని ఎటువంటి నెగ్లిజెన్స్ లేకుండా, ఎటువంటి అనుమానం పడకుండా తీసుకోండి. ఎందుకు చెప్తున్నానో వినండి. సపోజ్ ఇప్పుడు మన ముఖేష్ అంబానీ గారిని తీసుకోండి. ఆయన కూడా కొత్తగా జియో కాయిన్స్ ఇస్తున్నారు. మీకు ఐడియా ఉందో లేదో? ఆయన కూడా సొంతంగా జియో కాయిన్ని ఏ విధంగా సృష్టిస్తున్నారంటే, ఈ జియోస్పియర్ అనే ఒక యాప్ని తీసుకొని వచ్చి, ఆ జియోస్పియర్ యాప్లో ఆ బ్రౌజింగ్ అనమాట. అది ఇప్పుడు గూగుల్లో మనము వెబ్సైట్లు బ్రౌజ్ చేస్తాం కదా, వెబ్సైట్ని మనం సెర్చ్ చేస్తే సెర్చ్ బార్లో వస్తాయి కదా, అట్లాగే జియోస్పియర్లోకి వెళ్ళి అందులోనే యూట్యూబ్ సెర్చ్ చేసి యూట్యూబ్ వీడియోలు చూడాలి. అలాగే ఆ బ్రౌజర్లో వెళ్ళేసి ఏదైనా వెబ్సైట్ కావాలంటే సెర్చ్ చేసుకోవాలి. ఆ విధంగా ఆయన కాయిన్స్ జనరేట్ చేసి మనకి ఇస్తున్నాడు. బట్ ఆ కాయిన్స్ని మనం క్యాష్గా కన్వర్ట్ చేయలేము. జియో ఏవైతే కాయిన్స్ ఉన్నాయో వాటిని క్యాష్గా కన్వర్ట్ చేయలేము. ఈ విషయం మీకు ఎంతమందికి తెలుసు? ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే, కేవలం రీఛార్జ్ల పర్పస్ మాత్రమే యూజ్ అవుతాయి అన్నమాట. కానీ ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ ఆ విధంగా కాదనమాట. ఇంటర్లింక్ అనేది ఒక బిట్ కాయిన్ లాంటిదే. దాన్ని కూడా మనం ఫ్రీగా ఎర్న్ చేసుకొని పెట్టుకొని లాంచ్ అయినప్పుడు వాటిని అమ్ముకొని మనము క్యాష్గా కన్వర్ట్ చేసుకోవడం అనమాట. సో ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నారండి, తర్వాత ఇవ్వరు వీళ్ళు. ఎలాగైతే ముఖేష్ అంబానీ గారు జియోని స్టార్టింగ్లో 6 నెలలు ఫ్రీగా ఇచ్చి తర్వాత డబ్బులు పెట్టి రీఛార్జ్ చేసుకోండి అని చెప్పేసి మన దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు కదా, నెల రీఛార్జ్ డబ్బులు. అలాగే వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫ్రీగా ఇస్తారు. ఫ్రీగా ఇచ్చినవి దాపెట్టుకున్నవాడే కింగ్. వాడేదో చీప్ ప్రైస్కి అమ్ముకుంటే వాడు బొంగ అయిపోతాడు అన్నమాట. కాబట్టి నేనేమంటున్నానంటే, ఈ టెక్నాలజీని అర్థం చేసుకొని ఆ కాయిన్స్ని గ్యాదర్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఆ కాయిన్స్ని ఎలా గ్యాదర్ చేసుకోవాలి సార్, మరి దీన్ని ఇట్లా స్టార్ట్ చేయాలి సార్ అని మీకు డౌట్స్ రావచ్చు. సింపుల్ అండి, ఏం లేదు. వీళ్ళు కూడా ఒక యాప్ని తీసుకొచ్చారు. దాని పేరే ఇంటర్లింక్ నెట్వర్క్ అనే ఒక యాప్. అది మనకు ప్లేస్టోర్లో కూడా అవైలబుల్ ఉందన్నమాట. సో ఈ ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంది కాబట్టి దాన్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత దాంట్లో సైన్అప్ కావడము, సైన్అప్ అయిన తర్వాత మనం ఏం చేస్తాము, అందులో ఫ్రీగా మైనింగ్ చేసుకుంటాం. అది కూడా ఎంతో టైం పట్టదండి మీకు. మనం రోజు ఎన్నో రీల్స్ చూస్తాం, యూట్యూబ్ రీల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్. కనీసం ఒక 30 minutes దాని మీద స్పెండ్ చేస్తాం. కానీ దీంట్లో మీరు ఒక 10 seconds స్పెండ్ చేస్తే సరిపోతుంది. రోజుకు 180 కాయిన్స్ వరకు వస్తాయి అన్నమాట. ఆ కాయిన్స్ని మనము మంచిగా గ్యాదర్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, రేపటి రోజు మీ కాకపోయినా మీ పిల్లల తరానికైనా అవి బాగా యూజ్ అవుతాయి. ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది మీకు వస్తుంది. వీళ్ళ ఇంటెన్షన్ కూడా అదే. ఈ ఇంటర్లింక్ వాళ్ళ ఇంటెన్షన్ కూడా ప్రతి ఒక్కరిని ఫైనాన్షియల్ ఫ్రీడమ్గా మార్చేయడమే వీళ్ళ ఉద్దేశం అనమాట. ఎందుకంటే వీళ్ళు ఎంతో ఏషియన్ కంట్రీస్ ఉన్నాయి కదా, ఏషియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్లో తిరిగారంట. తిరిగేసి చాలామందికి కనీసం ఐడెంటిటీ కూడా లేదని చాలా బాధపడ్డారు. వీళ్ళకు కూడా ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసి మన లోపల భాగం చేసుకోవాలి అని అనుకున్నారు. సో ఇప్పుడు ఏమంటారు, ఫ్రీగా వచ్చింది తీసుకుంటారా, ఇన్వెస్ట్మెంట్ చేసి అది లాభం వస్తుందో నష్టం వస్తుందో అని చెప్పేసి భయపడుతూ కూర్చుంటారా?
ఫ్రీగా తీసుకోవడం బెటర్ కదా. అప్పట్లో ఫ్రీగా ఇచ్చిన బిట్ కాయిన్ ఒక్క కాయిన్ ఉన్నా కానీ ₹1,00,00,000 వచ్చేది. దాన్ని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు ఇది చేసుకోండి. ఫస్ట్ టైం ఈ క్రిప్టో ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ చైన్స్ ఉన్నాయి. ఈ బ్లాక్ చైన్ అనేది చాలా వెరైటీ అనమాట. ఎందుకంటే మన యొక్క ఫేషియల్ ఐడెంటిటీని వాళ్ళ బ్లాక్ చైన్ మీద పొందుపరుస్తున్నారు. దీనికి ఉన్న ప్రత్యేకత కారణంగానే, ఈ ప్రత్యేకత ఉన్నది కాబట్టి చాలామంది దీనికి ఫండింగ్ ఇస్తున్నారు అన్నమాట. ఈ ఫండింగ్ ఇచ్చే వాళ్ళు నువ్వో నేను ఆషామాషి కాదండి. గూగుల్ వాళ్ళు, నాస్డాక్ వాళ్ళు, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు, ఇంకా అమెజాన్ వాళ్ళు కూడా బ్యాక్ అండ్ సపోర్ట్లో దీనికి వర్క్ చేస్తున్నారన్నమాట. ఇప్పుడు చెప్పండి, ఇంతమంది నమ్మకంతో పనిచేస్తున్నటువంటి ప్రాజెక్ట్ని మీరు నెగ్లిజెంట్ చేస్తే తప్పెవరిదవుతుంది? మీదే అవుతుంది కదా. వాడు ఇస్తా అంటున్నాడు, తీసుకోవడానికి మీకెందుకు నొప్పి? ఫ్రీగా ఇస్తున్నాడు, తీసుకోండి. మంచిగా మీకు మీ పిల్లలకు చాలా యూజ్ అవుతుంది. దీని జాయినింగ్ ప్రాసెస్ నేను చెప్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే నేను కింద వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను. మీరు ఇంటర్లింక్ అని నాకు మెసేజ్ చేయండి. దీనికి సంబంధించిన ప్రతి ఒక్క గైడెన్స్ నేను మీకు షేర్ చేస్తాను, ఏం చేయాలి, ఎలా చేయాలి. అయితే నేను ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ని మీకు ఎందుకు రికమెండ్ చేస్తున్నానంటే ఒక చిన్న రీజన్ ఉందండి. అది ఏంటంటే ఎగ్జాక్ట్లీ దీనిలాగే 2019లో పై నెట్వర్క్ అనేది ఒకటి లాంచ్ చేయబడింది. సో ఈ పై నెట్వర్క్ వాళ్ళు మనలాంటి వాళ్ళకు తమ కాయిన్స్ని మైన్ చేసుకోమని ఆఫర్ ఇచ్చారు. అప్పుడు చాలామంది అందులో రిజిస్టర్ అయ్యి వాళ్ళు పై కాయిన్ని మైన్ చేస్తూ వచ్చారనమాట. అయితే నా విషయానికి వస్తే 2022లో ఈ పై కాయిన్లు మైనింగ్ ఇస్తున్నారని తెలుసుకున్నాం. అప్పుడు వెంబడే రిజిస్టర్ అయ్యి పై కాయిన్లని మైన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. అయితే ఈ కాయిన్ వచ్చేసి 2025 ఫిబ్రవరి 14 రోజు లాంచ్ అయిందనమాట. అంటే ఇదే సంవత్సరం. సో ఇప్పటిదాకా నేను ఒక 1000 కాయిన్లు గ్యాదర్ చేసుకొని పెట్టుకున్నాను. అప్పుడు లాంచ్ అయినప్పుడు ఆ కాయిన్ విలువ ఎంతో తెలుసా? ₹170. ₹170 ఒక కాయిన్ వస్తుంది అంటే నా దగ్గర ఉన్న 1000 కాయిన్స్కి నాకు ఎన్ని డబ్బులు రావాలి? అక్షరాల ₹1,70,000 నాకు వచ్చిందనమాట. సో ఈ రీజన్ సరిపోతుంది అనుకుంటా మీకు ఇంటర్లింక్ నెట్వర్క్ ఎందుకు మైన్ చేసుకోవాలని. ఇది ఒక టెక్నాలజీ. దీన్ని అర్థం చేసుకొని ముందుకు పోయినవాడు ముందుకు వెళ్తూనే ఉంటాడు. ఇక మీకు డౌట్ రావచ్చు, ఏంటంటే సార్ పై నెట్వర్క్ 2019 నుంచి 2025 వరకు 6 సంవత్సరాలు మైనింగ్ చేయబడుతుంది కదా, మరి దీన్ని కూడా 6 సంవత్సరాలు మైనింగ్ చేయాలా సార్ అని మీకు డౌట్ రావచ్చు. అవసరం లేదండి. వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఏంటంటే 2025 అంటే ఈ సంవత్సరము డిసెంబర్ వరకు, లేకపోతే వచ్చే సంవత్సరము మార్చి లోపు దీన్ని లాంచ్ చేస్తామని చెప్పేసి అఫీషియల్గా డెడ్ లైన్ పెట్టుకున్నారనమాట. సో ఈ డ్యూరేషన్ అనేది ఫిక్స్ అయిపోండి, ఇంకా ఎక్కువ రోజులు మైనింగ్ ఇవ్వడు ఇంకా. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఈ కాయిన్ మైన్ చేసుకోవడానికి మన దగ్గర 4 నెలలు మాత్రమే టైం ఉంది. ఈ 4 నెలల టైంని మీరు సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఎలా జాయిన్ అవ్వాలో మీకు వివరంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. స్టెప్ బై స్టెప్ మీకు పూసగుచ్చినట్టు చెప్తాను, ఓకేనా? ఇప్పుడు మీరు స్క్రీన్ని ఫాలో కండి, నేను ఈ ప్రాసెస్ చేసి చూపిస్తాను, ఓకేనా? ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ ప్లే స్టోర్కి వెళ్తే ఇంటర్లింక్ నెట్వర్క్ అని టైప్ చేయండి. ఇప్పుడు టైప్ చేసిన తర్వాత ఇదిగోండి ఈ యాప్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇంటర్లింక్ నెట్వర్క్, ఈ సింబల్ ఉంది కదా, దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇప్పుడు ఈ యాప్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లాగిన్ అని సైన్అప్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ సైన్అప్ మీద క్లిక్ చేయండి. సైన్అప్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక బాక్స్ వస్తుంది. ఈ బాక్స్ పక్కన ఇక్కడ డైస్ సింబల్స్ ఉన్నాయి కదా, బ్లాక్ కలర్వి, ఆ డైస్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఒక ఐడి జనరేట్ అయిపోతుంది. అంటే ఈ కంపెనీ వాడు ఈ ఐడి మీకు ఇస్తున్నాడు అనమాట. తర్వాత కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టిన తర్వాత మీరు ఇక్కడ ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోమని చెప్తుంది. మీకు నచ్చిన ఏదైనా ఒక పాస్వర్డ్ని సెట్ చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ దాన్ని కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత సైన్అప్ అడుగుతుంది. సైన్అప్ తర్వాత ఇప్పుడు సైన్అప్ విత్ జీమెయిల్ అని, ఫేస్బుక్ అని ఇలా అడిగారు కదా, సైన్అప్ విత్ జీమెయిల్ చేయండి. ఆ తర్వాత ఇప్పుడు మీరు సైన్అప్ అయ్యారు, సక్సెస్ అని చూపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ లాగిన్ చేయాలి. సేమ్ ప్రాసెస్ అడుగుతుంది అన్నమాట. సో లాగిన్లో కూడా మీ ఐడి ఆల్రెడీ మీరు ఇప్పుడు ఐడి జనరేట్ అయింది కదా, ఐడి అలాగే ఉంటుంది. ఈ ఐడి కింద పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ కొట్టండి. కొట్టిన తర్వాత మీరు మళ్ళీ లాగిన్ విత్ జీమెయిల్ అనే ఆప్షన్ అడుగుతుంది, కొట్టండి.
కొట్టిన తర్వాత ఇప్పుడు మీకు ఫేషియల్ రికగ్నిషన్ అడుగుతుంది అన్నమాట. ఇక్కడ వైల్ యూజింగ్ ద యాప్ అని అడుగుతుంది. ఇప్పుడు ఒక కెమెరా ఓపెన్ అవుతుంది. ఈ కెమెరా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఫేస్ మీది మధ్యలో పెట్టేసి ఏం చేయాలంటే రైట్, లెఫ్ట్, అప్ అండ్ డౌన్ ఈ ఈ డైరెక్షన్స్ అడుగుతాడు అనమాట. ఇవి ఎందుకు అడుగుతాడంటే మీరు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా లేకపోతే హ్యూమన్ బీయింగ్ అని వాడు వెరిఫై చేసుకుంటున్నాడు. సో ఇది ఇవ్వగానే మీరు ఇందులోకి లాగిన్ అయిపోయినట్టు అనమాట. సో లాగిన్ అయిపోయారు కదా. ఇప్పుడు లాగిన్ ఇక్కడ యూఆర్ ఆల్ సెట్ అని వస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, హ్యూమన్ యాష్ అండ్ రెఫరల్ అని అడుగుతుంది కదా. ఇక్కడ హ్యూమన్ యాష్లోకి వెళ్తే ఇక్కడ ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది అనమాట. ఈ బాక్స్లో ఇక్కడ రెఫరల్ కోడ్ ఇవ్వండి. ఈ రెఫరల్ కోడ్ కూడా ఇవ్వచ్చు, ఎవరిదైనా ఇవ్వచ్చు, ఎవరైనా మీ ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయ్యి ఉంటే, లేకపోతే నా రెఫరల్ కోడ్ ఇవ్వండి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది 0483971. ఈ కోడ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మీ రెఫరల్ కోడ్ ఎనేబుల్ అవుతుంది అనమాట. అంటే ఈ ప్రాజెక్ట్లో ఇది ఒకటే ట్విస్ట్, ఎవరిదైనా రెఫరల్ కోడ్ ఇస్తేనే మీ రెఫరల్ కోడ్, మీరు ఎవరికైనా రెఫరల్ ఇవ్వాలనుకుంటే మీ కోడ్ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ మీరు జాయిన్ అయినందుకు 1000 కాయిన్స్ మీకు బోనస్గా ఇస్తాడు. తర్వాత మీరు బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ మైన్ ఐటీఎల్జీ టోకెన్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఒక 1000 కాయిన్స్ మీకు ఫ్రీగా ఇస్తాడనమాట. ఫ్రీగా అంటే బోనస్గా మీరు వచ్చినందుకు, ఈ ప్రాజెక్ట్లోకి వచ్చినందుకు ఆయన బోనస్ ఇస్తున్నాడు మీకు. ఆ తర్వాత ఇక్కడ బ్యాక్ వచ్చేసి మైన్ ఐటీఎల్జీ అనే టోకెన్స్ ఉంది కదా, ఈ మైన్ ఐటీఎల్జీ టోకెన్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక 30 కాయిన్స్ మళ్ళీ ఇస్తాడనమాట. అంటే ఇది ఒక సైకిల్ లాగా ఉంటుంది. అంటే ఇది ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు మీకు సైనింగ్ ప్రాసెస్ అర్థమైంది కదా. ఇప్పుడు మళ్ళీ మీకు ఒక క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మొత్తం 6 సైకిల్స్ ఉంటాయి. 4 గంటలకు ఒక సైకిల్ ఉంటుందన్నమాట. ఒక్క సైకిల్కి వాడు 30 కాయిన్స్ చొప్పున ఇస్తాడు. అది కూడా ఫేషియల్ రికగ్నిషన్ అవుతేనే ఇస్తాడనమాట, లేకపోతే 20 కాయిన్సే ఇస్తాడనమాట. సో అట్లా 6 సైకిల్స్లో మీకు 180 కాయిన్స్ జనరేట్ కాబడతాయి. మీరు ఈ 180 గ్యాదర్ చేసుకోవాలా సార్, మాకు మళ్ళీ రాత్రి అర్ధరాత్రి 1:30 కూడా టైమింగ్ ఉందండి. దీనికి టైమింగ్స్ ఉన్నాయి. మార్నింగ్ 9:30, ఆ తర్వాత 4 గంటలు గ్యాప్ ఇచ్చిన తర్వాత మార్నింగ్ ఆఫ్టర్నూన్ 1:30, తర్వాత 5:30, తర్వాత వచ్చేసి మళ్ళీ 9:30, మిడ్ నైట్ 1:30, తర్వాత 5:30. ఈ విధంగా 6 సైకిల్స్ ఇస్తాడు. 6 సైకిల్స్ని మరి మీరు గెయిన్ చేసుకోవాలంటే మీ ఇష్టం. అది 4 సార్లు చేసుకోండి, 3 సార్లు చేసుకోండి, 1 టైం అనేది చేసుకోండి, అది మీ ఇష్టం. మీకు ఇంటెన్సిటీ క్రియేట్ అవ్వాలి, ఏంటంటే నేను ఎక్కువ కాయిన్స్ని గ్యాదర్ చేసుకోవాలి అని. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని ఎక్కువ కాయిన్స్ గ్యాన్ చేసుకుంటే అంత డబ్బు మీ దగ్గర ఉన్నట్టే లెక్క. కాబట్టి ఇంకా మీ ఇష్టానికి నేను వదిలేస్తున్నాను. ఇందులో ఇంకోటి కూడా ఉందండి. ఇప్పుడు మీరు రెఫరల్ ఇచ్చి ఎవరినైనా ఇన్వైట్ చేస్తారు కదా, ఇన్వైట్ చేసినప్పుడు వాళ్లకు 1000 కాయిన్స్ బోనస్ రూపంలో కంపెనీ ఇస్తుందన్నమాట. అలాగే మీరు రెఫరల్ ఇచ్చినందుకు మీకు కూడా కంపెనీ తరఫున ఒక 500 కాయిన్స్ బోనస్ రూపంలో మీకు ఇస్తుందన్నమాట. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఒకవేళ మీరు రెఫరల్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా 2 రోజులు మైనింగ్ చేయకపోతే ఆ 1000 కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి డిసపియర్ అయిపోతాయి అన్నమాట. అంటే బర్న్ కాబడతాయి, మైనస్ అయిపోతాయి కాయిన్స్, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే. కాబట్టి 2 రోజులకు ఒక్కసారైనా యాక్టివ్లో ఉంచుకోండి అకౌంట్ని. సపోజ్ మీరు 2 రోజులు చేయకపోతే 1000 కాయిన్లు మటాష్ అయిపోతాయి. అట్లనే 4 రోజులు చేయకపోయినా మటాష్ అయిపోతాయి. అట్లా 2 రోజులకు ఈ సైకిల్ పెట్టాడనమాట. అంటే వర్క్ చేయాలి అనే ఉద్దేశంతో. సో మీరు ఎన్ని రెఫరల్స్ ఇచ్చినా సరే మీకు ఆ రెఫరల్ ఐడి తీసుకున్నటువంటి వ్యక్తి మైనింగ్ చేయాలి, మీరు మైనింగ్ చేయాలి. ఈ టెక్నాలజీలో ఈ కంపెనీలో ఇది ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. ఒకవేళ వాడు చేయకపోయినా మీరు చేయకపోయినా మీ కాయిన్స్ మైనస్ అవుతాయి, వాడి కాయిన్స్ కూడా మైనస్ అవుతాయి. సో ఇందులో ఇంకొక ట్విస్ట్ ఉంది. ఏంటంటే మీరు కంటిన్యూగా 14 డేస్ వరకు మైన్ చేయకపోతే మీ అకౌంట్ డీయాక్టివేట్ అయిపోతుంది. నువ్వు సరిగా పని చేయట్లేదురా బాబు, నువ్వు నాకు అవసరం లేదు అని చెప్పేసి వాడు నిర్దాక్షిణ్యంగా నేను కంపెనీలోకి వెళ్ళి ఎలగొట్టేస్తాడు అనమాట. ఎందుకంటే వాడి రూల్స్ వాడికి ఉంటాయి. ఇప్పుడు మీ ఇంట్లో పనోళ్ళు పెట్టుకుంటారు, మీ పనోళ్ళు ఎట్లా పని చేయాలో అనేది మీరు డిసైడ్ చేస్తారా? పనోడు ఇష్టంగా చేసుకొని వెళ్ళిపోతే మీరు ఊపుకుంటారా? సో ఇది కూడా అలాంటిది అనమాట. అర్థం చేసుకోండి, ఇది మంచి ప్రాజెక్టు, దీనికి చాలా బ్యాక్ సపోర్ట్ ఉంది. మంచి మంచి ఇన్వెస్టర్స్ దీని వెనకాల ఉన్నారు. ఫండింగ్ కూడా కోట్లలో ఇస్తున్నారన్నమాట. సో వాడు తీసుకుంటున్న మనీలోంచి మనకు మనీ జనరేట్ చేసి మనకి ఇస్తున్నాడు కాయిన్స్ రూపంలో. కాబట్టి దీన్ని నెగ్లిజెంట్ చేయకండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మళ్ళా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి మమ్మల్ని ఆశీర్వదించండి. ఇలాంటి మంచి కంటెంట్తో నన్ను మళ్ళీ మీ ముందు ఉంటాను. మీ ప్రకాష్.